మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన ఫలితాలు కొంతవరకు మెరుగుపడతాయి. వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే వ్యాపారంలో ఆటుపోట్లు తప్పవు. చేసే పని ఒకటి, వచ్చే ఆదాయం ఒకటి అన్నట్టుగా ఉంటుంది. ఎంత కష్టపడుతున్నా కూడా ఫలితం అనేది దక్కకపోవడం ఒక మనోవేదన కారణమవుతుంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో కేతుతో ఉన్నారు. భాగస్వామి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగరీత్యా కూడా ఉద్యోగంలో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. అయితే అందరికీ ఏలినాటి శని బాగుండదు అనే పదం కాకుండా కొంత వారి జాతకాన్ని బట్టి ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు శని స్తోత్రం అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా కుదురుతాయి. నూతన గృహం కొనాలనుకునే వారికి లోన్ మంజూరు అవడం, గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచో చిరకాల వాంఛ సొంత ఇల్లు ఉండాలన్న కళ ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పంచమంలో కేతువు, తృతీయంలో గురువు, వ్యయంలో శని. చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. తర్వాత చదువుదాం లేదా బద్దకిస్తాం ఇనే ఆలోచన కూడా ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ పరంగా ఎవరైతే పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. పంచమాధిపతి అయిన రవి 6 ఇంటున్నారు. ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తృతీయాధిపతి షష్టమాధిపతి బుధుడు షష్టమంలో ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, స్థిరాస్తుల విషయం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి. అయితే మీ మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు బాగా కష్టపడుతున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎంత కష్టపడ్డారో మీకు వరకు తెలుస్తుంది. కానీ మీ కష్టానికి ఓరవలేని వారు కూడా ఉంటారు. వాళ్ళు కష్టపడలేదు కాబట్టి మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీరు బాగా ఎదిగిపోతున్నారు, ముందుకు వెళ్తున్నారని ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటివన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు చేసుకోవడం చెప్పదగినది. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనసు తీసుకోవడం, దానివల్ల మీ కెరీర్కి మీరే నష్టం వాటిల్లే విధంగా ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య రీత్యా కూడా నడువు నొప్పి, మోకాల నొప్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా దసరా నవరాత్రులు కాబట్టి అమ్మవారికి కుబేర కుంకుమ, ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.